ప్రేమ స్వరూపులారా, విద్యార్థులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, జగత్తంతయును దైవాధీనం. Students, teachers, administrators, and patrons of education, the whole of the universe is under the control of God. అయితే ఈ జగత్తు సత్యములకు కట్టుబడి ఉంటున్నది. But this universe is controlled by the truth. సత్యము ఉత్తముల ఆధీనమై ఉంటున్నది. Truth is the highest and the supreme. ఈ ఉత్తములే ఈ జగత్తునందు దైవ స్వరూపులు. Such noble people are the very embodiments of God in this world. విశ్వము అనంతమైనది, Universe is infinite. అద్భుతమైనది. It's most wonderful. ఇలాంటి సృష్టి యొక్క తత్వమును మానవుడు గుర్తించుకొనలేక కేవలం వ్యక్తిత్వముని వ్యక్తపరుస్తూ అనేక విధములైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు. But man, being not able to recognize the principle behind creation, gives all importance to individuality and therefore is subjected to a lot of troubles. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. The universe or creation is the very expression of the divine will. దీని పేరే ప్రకృతి. The name is Prakriti or nature. ఈ ప్రకృతి యందు పుట్టిన ప్రతి మానవుడు ఈశ్వర స్వభావమే కలిగి ఉండాలి. Every man who is born in this Prakriti or nature should have divine nature. ఈశ్వరేచ్ఛను ప్రకటన చేసే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు మూర్తి భవించాడు. Man has made his advent in this world to express the divine will. మానవుడు ఈ సృష్టిలో అంతర్భాగం. Man is the very undercurrent in this creation. ప్రపంచమునందు గల సమస్త పదార్థముల చేతను కట్టబడినాడు మానవుడు. But man is bound by all the materials in the world. తన ఉనికి కూడాను ఈ జగత్తు ఉనికిపై ఆధారపడి ఉంటున్నది. His awareness is also dependent on the awareness of the world. కనుక మానవుడు సృష్టి సంరక్షణ నిమిత్తమై తాను తన మనుగడను కొనసాగవలసి వస్తుంది. In order to protect this creation, man has to dedicate his life. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగమునందు వైజ్ఞానిక యొక్క ప్రవర్తన యందు మానవత్వం అనేటువంటిది నశించి ఈ జగత్ అనేటువంటిదంతా కూడాను మానవుని ఉపభోగ నిమిత్తమై ఏర్పడినదిగా భావించి దాని శక్తులను తాను స్వీకరించి అనేక విధములుగా ఉండును ఈ జగత్తునకు విప్లవాన్ని చేకూరుస్తూ వచ్చింది. But man forgets this truth and the human qualities are declining. He thinks that the whole world is for his enjoyment and this is leading to a lot of strife and conflict in the world. జగత్తు ఉపభోగ నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. The world is not created for your enjoyment. ఈ జగత్తు యొక్క శక్తులను కొల్లగొట్టుకొని మానవత్వాన్ని విస్మరించి కేవలము సృష్టి యొక్క పరిణామమునకు గురి చేస్తున్నాడు మానవుడు. Man depends on the world, forgets the human qualities and doing everything for enjoyment. ఈ యొక్క ప్రాకృతికమైనటువంటి వైపరీత్యములకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. The root cause
for this perversion of human nature is man's characteristics. ఈనాడు లోకములో జరిగేటువంటి భూకంపములు కానీ అగ్నిపర్వతములు కానీ లేక అతివృష్టి అనావృష్టి అనేటువంటి యొక్క బాధలు కానీ యుద్ధములు కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క వైపరీత్యం యొక్క ప్రసాదములే. All the catastrophes like earthquakes, volcanoes, wars, drought, all this is the expression of the perversion of nature. ఈ ప్రకృతి యొక్క వైపరీత్యమునకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. Man's behavior and conduct is responsible for this perversion in nature. మానవులకు జగత్తుకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize the interdependent, inseparable relation between himself and the world. ప్రకృతికి మానవునికి ఉండినటువంటి సంబంధం ఎట్టిదో మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు. Students, first and foremost, should recognize what is the relation between man and nature. మనకు కన్ను, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఇలాంటి అంగములన్నీ కూడాను ఈ దేహంలో ఉంటున్నవి. We have in our body eyes, ears, hands, and all the other limbs. ఈ అంగములన్నీ దేహములకు సంబంధించినవే. All these limbs and organs are related to the body. కనుక మానవుని యొక్క శరీరము అంగములతో కూడినటువంటిది. Man's body is made up of different limbs and organs. అంగములు మానవులకు ఎంత ప్రధానమో The limbs are so important for man. మానవుడు సమాజమునకు అంత ఆధారం. As so also man is very important for the society. మానవుడే సమాజం యొక్క అంగం. Man is a limb of the society. ఈ మానవుడు మానవత్వమునకు అంగం. Man is a part and a parcel of mankind. ఈ మానవత్వము ప్రకృతికి అంగము. This mankind is a part of nature. ప్రకృతి పరమాత్మకు అంగం. And nature is a part of God. కనుకనే ఈ విధమైన సన్నిహిత సంబంధాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. But man is not able to recognize this close relation. మానవుడు కేవలము ఈ ప్రకృతిలో ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారి. Man is an important director in this nature. ఈ మానవత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు. But man is forgetting his human nature. ఈ మానవతా విలువలను మనము విస్మరిస్తున్నాము. We are forgetting the human values. ఈ మానవత్వంలో ఉండేటువంటి విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize the uniqueness of man's life.